సార్ గవర్నమెంట్ ఒక ఫ్లాట్కి 600 అడుగులు కేటాయించింది. ఎవరికి ఏ లోటు లేకుండా ప్లాన్ చేయొచ్చు సార్. నో ప్రాబ్లం. ఓకే. హలో సార్, ఇవిగోండి మీరు అడిగిన ఫైల్స్. ఇవ్వండి సార్. స్వర్ణ పుష్పం అనుకుంటా. తనకి బర్త్డే విషయం చెప్పడం మర్చిపోయారు సార్. స్వర్ణ పుష్పం. బావా బర్త్డే విషెస్ చెప్పకుండా వెళ్ళిపోయావు. నాకు ఏడుపు వస్తుంది బావా. సాయంత్రం వచ్చి నవ్విస్తా. ఐ లవ్ యూ బావా. నా వైఫ్ బర్త్డే అని నీకెలా తెలుసు? నేను స్వర్ణ పుష్పం ఫేస్బుక్ ఫ్రెండ్స్ సార్. ఫేస్బుక్ ఫ్రెండ్స్? అవును సార్. అవును సార్. హే, ఇప్పుడు ఎందుకు అవునన్నావు నువ్వు? ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని అడిగారుగా, అందుకేగా. ఊరికే క్లారిటీ కోసం అడిగా. కాస్త పక్క జరగండి. అమ్మా దాని కింద పెట్టు. జగన్ ఆ తాపి తీసుకురండి. ఏంటండి నాసిరకం ఇటుకలు పంపించారు? సార్ అలాగే ఉంటాయి సార్. ఏంటి? గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటేనే మెటీరియల్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి సార్. హలో, మనం డబ్బులు ఇచ్చింది ఇలాంటి మెటీరియల్స్ కోసం కాదు, మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ కోసమే. సార్ ఇవి ఎమ్మెల్యే వరాలరాజ్ కంపెనీ నుంచి వచ్చిన మెటీరియల్స్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా సిమెంట్ ఇటుకలు ఆయన కంపెనీ నుంచే తీసుకోవాలి. ఇదంతా ఒక అండర్స్టాండింగ్ సార్. మీరు కొత్త కదా, అందుకే. కొత్త లేదు పాత లేదు, ఎవరి దగ్గర నుంచి మెటీరియల్స్ వస్తున్నాయనేది నాకు అనవసరం. క్వాలిటీ బాగుండాలి అంతే. గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, ఎవడు అడుగుతాడు ఏం చేసినా చెల్లుద్దు అనుకుంటున్నారా? ముందు మెటీరియల్స్ అన్ని వెనక్కి పంపించేసి వేరే చోట ఆర్డర్ ఇవ్వండి. సార్ మరి వర్క్ ఆపేయండి. కొత్త రోడ్ వచ్చేదాకా వర్క్ ఆపేయండి. సార్ చెప్పింది చెయ్యండి. జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఎన్ని బిల్డింగ్లు కూలినా మీలాంటి వాళ్ళు మారరు. సార్ నేను స్లమ్ క్లియరెన్స్ ఆఫీస్కి వెళ్ళి చెక్ తీసుకొస్తాను, మీరు కొంచెం చూసుకోండి. ఓకే ఓకే. ఏమ్మా మన మెటీరియల్స్ వెనక్కి పంపించేయమన్నావంటే? అంటే ఏం లేదు సార్, మెటీరియల్స్ క్వాలిటీగా లేవు అందుకే. లేకపోతే మార్చి తీసుకో, అంతేగాని ఏరే చోట కొంటానంటే ఏంటి అర్థం? అది కాదు సార్, మీ మెటీరియల్స్ అన్నీ అలాగే ఉంటాయని చెప్పారు అందుకే. అలాగే ఉంటాయిరా, అన్నీ అలాగే ఉంటాయి. అందుకే మాకు కావాల్సిన వాళ్ళకి టెండర్ వచ్చేలా చేసేది. మధ్యలో నువ్వేం పిగుదామని వచ్చావు? సార్ కొంచెం డీసెంట్గా మాట్లాడండి. క్వాలిటీ లేని మెటీరియల్స్తో కడితే ఏ చిన్న అతుకోకి వచ్చినా అన్నీ కూలిపోతాయి. వేల మంది ప్రాణాలు. ఓనీ తమ్ముడు, ఒకప్పుడు జనాభా 30 కోట్లు ఉండేది, ఆ తర్వాత 60 కోట్లు అయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. ఇలా ఏదైనా జరిగిపోతేనేగా. నేను అలాంటి తప్పులు జరగనివ్వను సార్. రేయ్ నిన్నెక్కడే నరికి పోగులు పెడతా బక్కనాయాల. పోన్లే కదా అని ఊరుకుంటుంటే మర్యాదగా టెండర్ అప్పచెప్పి పోరా ఇక్కడి నుంచి. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు, తర్వాత బాగోదు సార్. మీరు పంపించే మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నా నాకొద్దు, నేను వేరే చోటే కొంటాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. ఈ స్టాక్ మొత్తం వెనక్కి పంపించేసి రీఫండ్ ఇవ్వమని చెప్పండి. బెస్ట్ కంపెనీ నుంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్కి ఆర్డర్ ఇవ్వండి, ఓకేనా? సరే చెప్పు. ఆ రఘువర్ణ గారు మెటీరియల్స్ అన్ని వెనక్కి పంపించేశాడు. ఏం నువ్వు అనేది? ఆడంత తేలికైనడేం కాదు, ప్రాజెక్ట్ వదిలేసేలా చేస్తానని ఏవేవో ఏం చేయాలో నాకు తెలుసు, పెట్టాయి. ఇదే ప్లాను. అదిగో అక్కడే బిల్డింగ్లు కడుతున్నాం, మీరందరూ పక్కా ఇళ్ళకి మారబోతున్నారు. ఎవరి కొత్త పిట్ట? అరే పాత పిట్ట. ఇద్దరు అమ్మాయిలతో పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు. ఇది ఇల్లా సార్? ఇదేగా ఇల్లు. అవును సార్, ప్రస్తుతానికి పెద్ద క్యారీ బ్యాగ్ లో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరు ఉంటున్నారు? మరీ అంత తీసి పడేయకండి సార్, నేను కట్టిన ఫస్ట్ ఇల్లు ఇదే సార్. హే కొత్త పిట్ట. హాయ్. హాయ్, నీకోసం నేనే చేశాను. ఓ ఇదేనా డోర్ డెలివరీ అంటే? కానీ డోరే లేదు. బయలుదేరు, ఆయన ఉన్నారుగా, వెళ్ళు తర్వాత రా. ఏంటి సడన్ గా సైలెన్స్? నీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు చూసినా వదలకుండా తిరుగుతుంటావు. నన్నే నా తిట్టింది? చిచి లేదు సార్, హ్యారీ పాటర్ని. హ్యారీ పాటర్. హాయ్. హాయ్. పాత రండి. పండగ ఆఫర్లా ఒకదాని మీద ఒకటి వస్తుంది.
సార్ కొంచెం లేస్తారా సార్ ప్లీజ్ సార్ పక్క రూమ్ లో వెయిట్ చేస్తా. సరే సార్ మీరు కూర్చోండి. సర్ప్రైజ్ అయ్యారా? తినడానికి కూడా ఏమీ లే. కట్లెట్ తీసుకోండి, ఇంట్లో చేసింది. ఎవరింట్లో చేసిందిరా? ఎవరిని ట్రై చేస్తున్నావు అసలు? దట్స్ వెరీ కైండ్ ఆఫ్. వస్తాను. బాయ్ బాయ్. బాయ్ మిస్టర్ సుందరం. బాయ్ సార్ బాయ్ బాయ్. రండి. మళ్ళీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేదు సార్, ఇంకెవరు రారు, రండి కూర్చోవచ్చా? ప్లీజ్ సార్. మిస్టర్ రఘు, సార్ ఫస్ట్ కట్లెట్ తీసుకొచ్చిన అమ్మాయి అవును శాలిని పక్కింటి అమ్మాయి. శాలిని, అవును శాలిని. సార్. మరి ఆ కట్లెట్ తినేలేని అమ్మాయి మన అనిత మేడం. అనిత మేడం తెలుసు. అవును సార్. నిన్నొకటి అడుగుతానేమో అనుకో కదా. అనుకోని అడగండి సార్. ఆ అమ్మాయితోనే అదా లేక ఈ అమ్మాయితోనూ ఇదా లేక ఇద్దరు అమ్మాయిలతోనూ అది? సార్ 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 ఏంటి సార్ మీరు? ఏ మా అమ్మ ఇంకా ప్రాణాలతోనే ఉందని ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది. అలాంటిది నన్ను తనని. సారీ మిస్టర్ రఘువరన్, నన్ను క్షమించండి. పర్లేదు సార్. జస్ట్ జనరల్ ఆడియన్స్ లాగా రియాక్ట్. అయ్యో పర్లేదు సార్, పర్లేదు. వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్.